నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. గురుగారు, జనరల్గా పెద్దవాళ్ళు బ్లాక్ కలర్ డ్రెస్సులు కానీ బ్లాక్ ఏది కూడా వేసుకోవద్దంటారు. సో కారణం ఏదన్నా ఉందంటారా? అంటే శాస్త్రపరంగా అనాది ఆచారం ఏంటంటే నలుపుకి కారకుడు అనేవాడు శనీశ్వరుడు, కాకి కారకుడు శనీశ్వరుడు. అలా అంటే మన జుట్టు నలిపే, కనురెప్పలు నలిపే, కనుపాప నలిపే, దృష్టి ఇచ్చేది నలిపే. సో అంటే సెంటిమెంట్గా ఎందుకంటే శనీశ్వరుడికి నలుపు అంటే చాలా ప్రీతి. అంటే వాడికి నలుపుగా ఉంటాడు కాబట్టి నీలవర్ణ, యాక్చువల్గా నీలవర్ణంతో ఉంటాడు శని, నలుపుగా ఉండడు. సో అటువంటి శనికి అనేటువంటి వస్తువు నలుపు కాబట్టి అది వేసుకోవడం వల్ల అశుభ సూచకము, అంటే అది అశుభము అనేటువంటి భావంతో చూస్తుంటారు. మరి అదే అశుభంలో కాకి అరవడం ఇంటి మీద చాలా శుభమేగా. కాకి ఇంటి మీద అరవడం శుభం, ఎందుకంటే బంధువులు వస్తున్నారని మీరు అనుకుంటున్నారు, మేమంటామంటే ఏదో శుభకార్యం జరగబోతుంది మీ ఇంట్లో అంటాం మేము, కాకరిస్తే అంతే కదా. ఇప్పుడు బంధువులు ఎందుకు వస్తారు? శుభకార్యానికి, ఏదో శుభకార్యమో ఏదో శుభకార్యం మాట్లాడడానికో ఏదో ఒక రకమైనటువంటి శుభవార్తను తీసుకొని వస్తారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో శుభవార్తను, మన ఇంట్లో శుభవార్తను, ఏదో ఒక రకమైనటువంటి శుభవార్త. అంటే బంధువులు వస్తున్నారు అంటే అర్థం ఏమిటి? ఏదో శుభమైనటువంటి వ్యవహారం జరగబోతుంది అని అర్థం. మరి కాకి అరవడం వల్ల శుభమా అశుభమా? మంచిది. కాకి ఇంట్లో ఉండడం మంచిది. అంటే కాకి ఇంటి మీద వాలడం, అరవడం అనేది మంచిది. మనం బయట వెళ్తున్నప్పుడు కాకి తన్నుకుంటూ పోవడం అశుభం, అది వేరే పెడతాం, అది పక్కకు వెళ్దాం. మళ్ళీ మనం ఇప్పుడు నలుపు వస్త్రాలు ధరించాలా వద్దా అంటే, ఇప్పుడు నలుపు వస్త్రం ధరించవచ్చు అనేది నేను చెప్పగలుగుతాను. దానికి ఎటువంటి దోషం అయితే కనపడట్లేదు, ధరించవచ్చు. అయితే ఏమిటి అంటే శనిని ప్రధానంగా చేసుకొని చూడగానే నలుపు అనేది ఇప్పుడు దయ్యాలకి ఇంకా ఇతరత్ర అన్నిటికీ కూడా నలుపు ఎరుపుతో మిక్స్ చేసి మనకి భయానకంగా చూపించడం మొదలెట్టారు. అనేక రకాల భయానకంగా చూపించడం మొదలెట్టేశారు. దానివల్ల ఏమవుతుందంటే అబ్బో ఇది నలుపు చీకటికి కారణం, నలుపు అనేది చీకటికి కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి భావనతో మన పెద్దవాళ్ళందరూ కూడా ఎందుకు ఆ నలుపు వస్త్రాలు వేసుకుంటావు, ఎప్పుడు కూడా దేశ దిమ్మరికి తిరగడానికి అవి వేసుకుంటావు అంటే, ఈ కాలభైరవుడి యొక్క భక్తులందరూ కూడా అవే వేసుకుంటారు ఎక్కువ కూడా. అలాంటి బైరాగి తిరుగుతున్నావు, అది అటువంటి బట్టల అవసరమా, దరిద్రం అంతా ముఖంలో కనబడుతుంది అంటే, మందేశ్వరుడు అంటే మందం అంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ పనైనా ఆలస్యం అవుతుంది కాబట్టి, ఎవరైనా ఎదురొచ్చేటప్పటికి నలుపు వస్త్రాలతో కనపడితే అసౌకర్యంగా ఫీల్ అవుతారు కాబట్టి నలుపు వస్త్రాలు అంటే నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అంటారు. నిజం చెప్పాలంటే నలుపు రంగు వస్త్రాలు కాదు, యాష్ కలర్ వస్త్రాలు ధరించకూడదు, మనం బూడిద రంగు వస్త్రాలు ధరించకూడదు. కానీ యాష్ అనేది ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ కలర్, అది లేకుండా ఏ వ్యక్తి లేడు. ఇప్పుడు యాష్ కలర్ డ్రెస్ వేసుకుంటే ఎవరు ఉండరు, అంటే కచ్చకాయ రంగు అంటాం మనం, అది వేసుకుంటే ఎవరు ఉండరు. ఇది ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కలర్, అది మరి అది ధరించకూడదు. ఎందుకు? వాడు నీలవర్ణంలో అది వాడికి ప్రియమైనటువంటి వర్ణం, ఎవరికి? శనీశ్వరుడికి. కాబట్టి ఆ శనీశ్వరుడి ప్రధానమైనటువంటి కలర్ కాబట్టి ఆ వస్త్రాన్ని ధరించకూడదు అటువంటివి. అయితే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఇంకోటి ఏంటంటే, నలుపు రంగు దారం కడతాను ఈ మధ్య అందరూ కూడా నలుపు రంగు దారం కట్టుకుంటూ ఉంటారు. అక్కడ దానికి ఏదైనా కారణం ఉందా నేను అడిగినప్పుడు నాకు సరైనటువంటి కారణం కనిపించాలి. అంటే ఇప్పుడు పట్టీలు పెట్టుకోవచ్చుగా, పట్టీలు పెట్టుకోవడానికి ఇబ్బందిగా అయినటువంటి వ్యక్తులు నల్లదారం కట్టుకోవడం ఏంటి? నాకు ఇక్కడ నాకు ఇప్పుడు నలుపు రంగు దారం కట్టుకుంటే నీకేదో అవుతుంది అనుకున్నప్పుడు అసలు మంచి అమ్మ గల్లగలనేటువంటి పట్టీలు పెట్టుకోమంటే మరి ఆడపిల్ల పట్టీలు ఎందుకు వదిలేస్తున్నారు మీరు? నాకు ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నల్లదారం కట్టేసుకుంటారు, అది ఒక కాలు కట్టుకుంటారు, అది కట్టుకొని ఇంతవరకు ప్యాంట్ వేసుకుంటారు, అదొక్కటి పాయింట్, సెంటర్ పాయింట్ అవుతుంటుంది. అది ఎందుకు అలాంటిది కంటే నాకు అర్థం కాదు. నెగిటివ్ ఫోర్స్ ఉంటుందా? మరి నువ్వు వేసుకునే వస్త్రధారణ వల్ల. ఇంకా మొగోళ్ళు కూడా కట్టుకుంటున్నారు, సరే మొగోడు అంటే నిండా కట్టుకుంటున్నాడు, వాడు కట్టుకుంటున్నాడంటే ఏమో వాడికి నెగిటివ్ ఎనర్జీ ఉంది పోతుందేమో అన్న భావంతో నలుపు రంగు దారాన్ని కట్టుకుంటున్నారు. నలుపు రంగు వస్త్రాలు అనుకున్నప్పుడు నలుపు రంగు దారాన్ని కట్టుకుంటున్నారు. నాకు ఇక్కడ రీజన్ కనబడలేదు. అంటే మీరే చెప్పారండి, మీలాంటి పంతులు చెప్పారు, జ్యోతిష్కులే చెప్పారు మాకు నల్లదారం కట్టుకుంటే శని పీడ పోతుందని. నల్ల వస్త్రం వేసుకుంటే శని ఇంటికి వస్తాడా? కాబట్టి నల్ల వస్త్రం వేసుకున్నా శని అనుగ్రహం ఉంటుంది, నలుపు దారం కట్టుకున్నా ఉంటుంది అనుకున్నట్టయితే. మరి ఇంకొకటి, ఆడపిల్లకి వెండి పట్టీలు ఎందుకు పెడతారు అంటే శనీశ్వరుడి యొక్క పీడ పోవడానికే, సరైనటువంటి రక్త ప్రసరణ కలగడానికి, ఇతరుల యొక్క సుదృష్టి పడడానికి, అంటే మంచి దృష్టి పడడానికి. చెడు దృష్టి ఉండకూడదు అమ్మాయి మీద ఎప్పుడు కూడా. అవతల వాడికి అమ్మాయిని తప్పుడుగా ప్రవర్తించే బుద్ధి రాకుండానికి గజ్జలు ఉపయోగపడతాయి నీకు. ఎందుకు? మహాలక్ష్మి పాదానికి ఆ పట్టీలు విశేషమైనటువంటి ఆ వెండి అనేది శనీశ్వరుడికి కృపా కటాక్షాలతో మనకి రోగనాశనం లేకుండా ఆరోగ్యప్రదం, ఆనందప్రదం, సంతాన యోగం, మీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యానికి కారణమవుతుంటుంది. ఆ గజ్జల సవ్వడి మహాలక్ష్మి సవ్వడిగా వినబడుతుంది కాబట్టి నీలో నీకే దాని ఆత్మస్థైర్యం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే పట్టీలు పెట్టుకోవాలి. ఈ నాడీ వ్యవస్థలో మనకి మెదడు నుంచి కాలు వరకు ఒకటే నాడి ఉంటుంది, మీకు తెలుసో లేదో.
ఒక నరం ఖచ్చితంగా ఉంటుంది, ఒకటే నరం ఉంటుంది పైనుంచి కింద వరకు. ఆ నరం మీ పాదానికి పైన ఉంటుంది చూడండి, మీ వెనుక మడిమ వెనుకాల గట్టి నరం ఉంటుంది ఒకటి. ఆ నరానికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేదే పట్టీలు. అందుకే వాళ్ళు పట్టీలు కట్టుకున్నారు. పట్టీల వల్ల ఏమవుతుంది, గర్భస్థ శుభయోగాలు ఏర్పడతాయి. గర్భానికి లింక్ ఉంది అక్కడ, నీ హృదయానికి లింక్ ఉంది అక్కడ. ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదో దారం కట్టుకుంటున్నాం అంటే మీకు ఏం చెప్పాలి ఆలోచించండి. కాబట్టి నలుపు రంగు దారం కట్టుకున్నా, నలుపు రంగు వస్త్రాలు కట్టుకున్నా చాలా మంది జరిగేటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఎదురుగా కనపడడానికి నలుపు రంగుతో కనబడేటప్పుడు దయ్యము పిశాచాలన్నీ అలా రంగులో ఉన్నాయి కాబట్టి ఆ భ్రమ వల్ల మనకి వద్దని చెప్తారు. కానీ ఆ నలుపు రంగు వస్త్రం వల్ల పెద్ద నష్టం ఏం లేదు. కానీ రెగ్యులర్గా వాడడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం, అంటే ఎదుటి వారికి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంటుంది. అరే ఏంటి అమ్మ ఇప్పుడు నిలపేసుకొని వచ్చింది అనే భావన ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వాడకుండా ఏదో ఒక్కరోజు, నెలలో 2 రోజులు 3 రోజులు వేసుకున్నామా పర్వాలేదు అంతే తప్ప రెగ్యులర్గా వేసుకునే ప్రయత్నం చేయకండి. అలా వేసుకునే నష్టం ఏం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా శనివారం నాడు వీలైతే మాత్రం తప్పకుండా వేసుకోండి. శనివారం వేసుకుంటే నలుపు వేసుకోవచ్చు. ఎందుకంటే శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందడానికి శనివారం నల్ల రిబ్బన్లు, నల్ల బ్యాండేజ్ అలా అని చెప్పి మొత్తం సమస్త నల్ల పెట్టుకోకండి. భయంకరంగా నల్ల కాటుకలు పెట్టి రుద్దుకండి. నలుపు రంగు టీషర్టు, నలుపు రంగు జాకెట్టు, నలుపు రంగు చీరను కట్టుకోండి. అది కాసేపు వరకే. అలానే ప్యూర్ బ్లాక్ మాత్రం వద్దు, అది నష్టం కలుగుతుంది, మంచిది కాదు. బట్ ఏదైనా అటువంటి వస్తువులు ధరించడం మంచిదే. ఈ రోజున మీరు ఎవరికైనా సరే నలుపు రంగు వస్తువుల్ని దానంగా ఇవ్వండి, గిఫ్ట్గా ఇవ్వకండి. అది కూడా మనకు నష్టమే. గిఫ్ట్ ఇవ్వడం కూడా మంచిది కాదు. నలుపు రంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు ఇనుము కానీ, నూల నూనె కానీ ఎవరికి గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయకండి. స్టీల్ పాత్ర అయినా సరే అలా ఇచ్చే ప్రయత్నం చేస్తే నష్టాన్ని పొందుకుంటాం, అది మంచిది కాదు. సో అందువల్ల మీరు ఇటువంటివి ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పబడింది. సో ఎందుకంటే రవిపుత్రుడు కాబట్టి ఆయన శనీశ్వరుడికి ఇష్టమైన కొన్ని ఉంటాయి, అవి ధరించవచ్చు, ఇబ్బంది లేదు. పట్టీల గురించి అయితే నిజంగా అద్భుతంగా చెప్పారు. ఈ గర్భంలో ఉన్నటువంటి ఆడపిల్లకి శిశువు యొక్క పెరగడానికంటే ఆ మెడమపైన నరము, నాభిలో ఉన్నటువంటి మీ నాభి, మీకు అంటే లోపల శిశువుకి తల్లికి నాభి, మెదడుకున్నటువంటిది గుండెకి, ఈ 4టికి అనుసంధానం అయి ఉంటుంది. అది మరి ఎంత సైంటిస్టులు మీరు చెప్పుకున్నారు, మీ శాస్త్రం చెప్పబడింది. అది ఎప్పుడో ఆయుర్వేదంలో ఇది స్పష్టంగా చెప్పబడింది. అక్కడి నుంచి సమస్త అంటే ఆపాదమస్తకం ఉందిరే ఆయన నరము, ఆ నరం కట్టయితే మనం చనిపోతాడు. ఈ నరం కానీ చేయి కూడా ఈ నరం ఉంటుంది చూడండి, ఈ నరం కూడా అంటే ఈ నరంతో పాటుగా కాలు ఇవన్నిటి లింక్ ఉంటుంది. సో ఇదంతా ఏకనాడీ వ్యవస్థలో రక్తం పరిగెడుతుంది స్పీడ్గా. అంటే అటువంటిది మనకి ఇంపార్టెంట్ కాబట్టి పట్టీలు తప్పకుండా పెట్టుకోవాలి. మగవాళ్ళు ఏం చేయాలి అంటే గోచి పెట్టుకోవాలి. మగవాడు గోచి పెట్టుకోవాలి. అంటే తప్పకుండా గోచి పెట్టుకుంటే నాభికి వెనక ఉండేటువంటి కిడ్నీలకి గోచి పెట్టి కడితే ఈ నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. అలా చూడండి, అనాదిగా ఒకప్పుడు మీకు ప్రతి కులం వాళ్ళు పంచగట్టేసి గోచి పెట్టుకున్నారు. ఎవరు పెడుతున్నారు మనకి? కాబట్టి ఆలోచన ప్యాంట్ అనేది కొంతవరకు శ్రేష్టమైంది, కానీ లుంగి కట్టుకొని తిరగడం అనేది కొద్ది ఇబ్బంది. కాబట్టి అన్ని శరీరానికి జాగ్రత్తలు, శరీరం యొక్క మన వస్త్రధారణ కూడా ఆరోగ్యానికి సంబంధించిందే. కాబట్టి వస్త్రాలు కూడా అలాంటివే. బయటి వ్యక్తికి కూడా జుగుప్సాగా కనపడదు. మన వస్త్రధారణ అనేది బయటి వ్యక్తికి జుగుప్స కనపడకూడదు, అందంగా కనపడాలి. అబ్బా ఈ అమ్మాయి చూడండి బ్రహ్మాండంగా ఉంది, ఈ అమ్మాయి సూపర్ ఉందిరా అనవచ్చు, కానీ కత్తిలా ఉందని అనకూడదమ్మా. ఆ మాట వేరు ఉంటుంది. 2 మాటలకు అర్థాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి అందంగా ఉందిరా, సూపర్ ఉందిరా పర్వాలేదు, అదో గిఫ్ట్గా అంటారు, గుడ్ కామెంట్. కత్తిలా ఉందిరా పూరి అనేది అది మంచి కామెంట్ కాదు, అది అసభ్యమైన కామెంట్. కాబట్టి బాగుందిరా అమ్మాయి అనేది మాత్రం కామెంట్. అలాంటి కామెంట్ తెచ్చుకోండి, చాలా మంచిది, శుభంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మంచి వస్త్రధారణ ఆరోగ్యానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అద్భుతంగా చెప్పారు. ఒక్క రెమెడీ అడిగితే నేను అందులో చాలా చాలా రెమెడీస్ చెప్తూ ఉంటారు మీరు. జనరల్గా చిన్న చిన్న అంటే ఇన్ జనరల్ లైఫ్లో అన్నీ జరుగుతున్నవే, కానీ దానికి మీనింగ్ కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు నాకు పట్టీల గురించి నిజంగా నాకు కూడా తెలియదు ఆ విషయం. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, నాడీ వ్యవస్థలోనే ఆరోగ్యం బాగా ఉంటుంది. పెట్టుకుంటా నేను కూడా రేపటి నుంచి. నా వల్ల ఒక అమ్మాయి రోజు పట్టీలు పెట్టుకుంటా అంటే నేను గెలిచినట్టే, నా ఉపన్యాసం గెలిచినట్టే. మా అమ్మ కొంటూ ఉంటుంది, 2 days 3 days పెట్టుకుంటా, మా హెదన్ పక్కన పెట్టేస్తూ ఉంటా, ఇంట్రెస్ట్ ఉండదు. మా అమ్మాయికి అంటే దాదాపుగా మా ఆవిడ 6 జతల పట్టీలు ఉన్నది, డిఫరెంట్ రకాల పట్టీలు ఉంటాయి. నేనంట కొనుక్కోవాలి పర్లేదు అని, మంచిది, వెండే కదా అమ్ముకుంటే వాళ్ళు డబ్బులు వస్తాయి, అరిగిపోతే అయిపోయింది. కానీ ఆరోగ్యం బాగుంటుందిగా, తనలో అమ్మాయికి ఆరోగ్యం బాగుంటుంది. ఋతువు కూడా మంచిగా వస్తుంది. చాలామంది తెలియదండి, ప్రతి మాసం వచ్చే ఋతువు కూడా ఆడపిల్లకి వెండి వల్ల మంచిగా వస్తుంది. వెండి అనేది శరీరంటువంటి వేడిని బాగా తగ్గిస్తుంది. అవునా? చాలా తగ్గిస్తుంది వేడి. మరి సువర్ణం వర్చస్సు పెంచుతుంది. నీ ఒంటి బంగారం ఎంత ఉంటే అంత వర్చస్సు పెంచుతుంది. ఇది కదా మనకు ఉండేటువంటి సంప్రదాయము. అందుకే ఒక మెడలో చైన్ వేసుకోమంటారు, ఆడపిల్లల్ని దిద్దులు పెట్టుకోమంటారు. సో అది మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం ఆలోచించండి. సో ఈ అమ్మాయి అయితే పెట్టుకుంది బ్రహ్మాండంగా, ఇలాగే అందంగా ఉండాలని, మీ అందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరిని నేను కించపడతట్లా,
ఇలా ఉండండి. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఉంది ఇంట్లో, అది చెప్తున్నాను నేను. అది మీరు కాకపోతే ఎవరు చెప్తారు మాకు? అంటే వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిర పడక. సో వింటే పర్వాలేదు, వేగిర పడితే కష్టం ఉంది మాకు. వినేవాళ్ళు ఉంటే సంతోషం మాకు కూడా. ఓకే గురుగారు, నమస్తే. శుభమస్తు.